అదేవిధంగా ఈ యొక్క క్రాపు మేనేజ్మెంట్లో భాగంగా నీడ్ బేస్డ్ పెస్ట్ డిసీజ్ ఇన్ఫెస్టేషన్ ఆధారంగా చేసుకుని కషాయాలు కూడా సామూహికంగా తయారు చేసుకుని వాడించే విధానం, అటు తెగులు మందులు కానివ్వండి, ఇటు పురుగు మందులు కానివ్వండి, లేదా కాంబినేషన్ పురుగులు తగ్గేటువంటి మందులు కానీ తయారు చేసి సామూహికంగా రైతులతో కొట్టించే విధానంతో ఇక్కడ బ్లాక్ని డెవలప్ చేయడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనతో పాటుగా రైతులు కోయిలమూడి గోపి గారు ఉన్నారు, లక్ష్మీపతి గారు ఉన్నారు, అదే రకంగా దొరయ్య గారు ఉన్నారు, అదే రకంగా శ్రీనివాసరావు గారు ఉన్నారు, సురేష్ గారు ఉన్నారు. ఈ రైతులందరితో కూడినటువంటి ఈ బ్లాక్లో మనకి చూడండి ఒకసారి ఈ ప్లాంట్ స్పీసీస్ కూడా వారు డిస్ప్లే చేస్తున్నారు. మినుము, పెసర, అదే రకంగా డేంచ, అదే రకంగా జొన్నలు, అదే రకంగా పెసర, మినుము, జనుము, నువ్వులు, అదే రకంగా జనుము, ఈ విధంగా తీసినటువంటి మినువులు, పెసలు, అదే తోటకూర, గోంగూర, ఇవన్నీ కూడా మరి ఇక్కడ కాంబినేషన్స్ తోటి అటు చిరుధాన్యాలు, ధాన్యాలు, పప్పులు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు మిక్స్ తోటి చేసినటువంటి 50 ఎకరాల బ్లాకులో మనము ఒక బ్లాక్ కాన్సెప్ట్లో సీడ్ టు సీడ్ ఫార్మర్స్ని డెవలప్ చేయడం, మోడల్స్ని గ్రేడ్ మోడల్స్ని డెవలప్ చేయడము, లైన్ సోయింగ్ తోటి మనము ఒక విధానం ప్రకారము సక్సెస్ తీసుకురావాలనే ప్లాన్ తోటి చేయడం జరిగిందండి. ఇప్పుడు రైతుల యొక్క తొలి అనుభవం కానివ్వండి, వాళ్ళకి అవగాహన కానివ్వండి, వాళ్ళు కొన్ని విషయాలు మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. అండి, మేము పిఎండిఎస్ కిట్స్ ఈ విత్తనాలు నేను 2 ఇయర్స్ నుంచి కూడా వాడుతున్నానండి. 2 సంవత్సరాల నుంచి కూడా వేస్తున్నాను. అలాగే ఈ సంవత్సరం మా పక్క రైతులు కూడా నన్ను చూసి ఈ పిఎండిఎస్ కిట్లు కూడా వేయడం జరిగిందండి. అంతా మాకు ఆదాయకంగా ఉంది. అలాగే ఈ కోయిలమూడి గోపి అండి నా పేరు. కురుకూరండి, నవధాన్యాలు వేసామండి మేము. చాలా బాగుందండి. కురుకూరు గ్రామం అండి మాది. నా పేరు పెన్నెటి లక్ష్మీపతి అండి. ఈ పిఎండిఎస్ విత్తనాలు ఒక 6 ఎకరాలు మా తమ్ముడిది మాది కలిపి 6 ఎకరాలండి. అంత మట్టుకి వేసామండి. చాలా బాగుంది. చాలా బాగుందండి. ఇప్పుడు వరకు మీకు ఇప్పుడు వారం 10 రోజుల్లో దూడలను తిప్పుతున్నామండి. 10 రోజులు బట్టి మళ్ళీ ఇంకా 10 రోజులు తిప్పాకేమో దమ్ము చేసేస్తామండి. అండి మాది కురుకూరు అండి, మధ్యపాటి సింగవరావుని. నవరత్నాలు జల్లామండి, 4 ఎకరాల జల్లాము. బాగుందండి. ఇప్పుడు మట్టుకి 10 రోజులు 10 రోజుల్లో దూడను కూడా మేపుతాను, బాగుంటుంది. మేపాక దమ్ము గట్ట వేసి ఉడుతుంది, అప్పుడు తెలుస్తుందండి. నమస్కారం అండి, నా పేరు కళ్యాణి. నేను ఇక్కడ క్యాడర్గా వర్క్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మా గ్రామంలో ఏర్పాటు చేసిన పిఎండిఎస్ బ్లాక్ అండి. మొత్తం 30 రకాల విత్తనాలతో 63 ఎకరాల్లో 18 మంది రైతులతో ఈ బ్లాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పిఎండిఎస్ బ్లాక్ మొత్తం ఇందులో ఉన్న రైతుల్ని మన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించే విధంగా, మోడల్స్ వేసే విధంగా వారికి అవగాహన కల్పించి చెప్పడం జరిగిందండి. రైతులందరూ సంతోషంగా ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఈ బ్లాక్ మొత్తం కూడా మేము మోడల్స్ అనేది డెవలప్ చేస్తామండి. అలాగే ఇప్పుడు రైతులకి ఈరోజు దేశవాళీ విత్తనాల గురించి కూడా వివరించి చెప్పడం జరిగింది. ఆ దేశవాళీ విత్తనాలు కూడా అంటే ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్దిగా ఇంట్లో వారు తినడానికి సరిపడగా వేసుకోవడం కొరకు ముందుకు రావడం జరిగిందండి. వారందరితో కూడా దేశవాళీ వెరైటీస్ కూడా మేము వేయించడం జరుగుతుంది. ఈ బ్లాక్ని మొత్తం ఒక మోడల్ బ్లాక్లుగా తయారు చేయడానికి మేము కృషి చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం డివిజన్లో నేను మాస్టర్ ట్రైనింగ్ పనిచేస్తున్నానండి. ఇక్కడ